హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు గర్ల్ మిహిరా. ఈరోజు నేను మీ అందరికీ జైల్ రోడ్లో ఉన్న సెంటర్ పార్క్ చూపించబోతున్నాను. ఈ వీడియో ఇప్పటిది కాదు, ఇది విశాఖ ఉత్సవాలు జరిగినప్పుడు వీడియో అన్నమాట. ఆ వీడియో నేను అప్పుడు పెడదామంటే మిస్ అయింది, అందుకే ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. విశాఖ ఉత్సవాలు బీచ్లో మాత్రమే కాదు, సెంట్రల్ పార్క్లో కూడా చేస్తారు. విశాఖ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు సెంట్రల్ పార్క్లో ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. విశాఖ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఫ్లవర్ షోస్ పెడతారు, ఫ్రీ ఎంట్రీ పెడతారు, ఇంకా చాలా స్టాల్స్ కూడా పెడతారు. ఈ పార్క్ అంతా బయట వ్యూ ఇలా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. విశాఖ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడంతా లైటింగ్స్తో డెకరేట్ చేశారు. ఈ పార్క్కి చాలామంది వచ్చారు, చాలా హెవీ క్రౌడ్గా ఉంది. నార్మల్గా సెంట్రల్ పార్క్ లోపలికి వెళ్ళాలంటే ఫీ ఉంటుంది. బయట వాకింగ్ చేయడానికి వాకింగ్ పాత్ ఉంటుంది, అది మాత్రం ఫ్రీ. వాకింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు. ఈవినింగ్ అయితే చాలామంది వస్తారు వాకింగ్ చేయడానికి, రన్నింగ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి. ఈ మధ్యనే ఎక్సర్సైజ్ చేసే ఎక్విప్మెంట్స్ పెట్టారు. ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా ఇక్కడికి వచ్చి చేయొచ్చు. సెంట్రల్ పార్క్ లైటింగ్స్తో చూడడానికి చాలా బాగుంది. విశాఖ ఉత్సవాలు జరుగుతున్న అన్ని రోజులు ఇక్కడ కూడా షోస్ అవన్నీ జరుగుతాయి. ఈ సెంట్రల్ పార్క్లో పాపులర్ ఏంటంటే మ్యూజికల్ ఫౌంటైన్ చాలా పాపులర్ అన్నమాట. ఇది ఈవినింగ్ టైం మాత్రమే జరుగుతుంది. ఇక్కడ ఈవెంట్ లాన్, మ్యూజికల్ ఫౌంటైన్, సెంట్రల్ ప్లాజా, యాంఫీ థియేటర్, ఫుడ్ కోర్ట్, బౌన్సీ గార్డెన్, ఇంకా ఫ్లోరల్ గార్డెన్, యోగా అండ్ మెడిటేషన్ హాల్, ఇంకా చిల్డ్రన్ ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంటుంది. ఇక్కడంతా ఎంట్రన్స్ చాలా బాగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్తో. ఇక్కడ అందరూ నుంచొని ఫొటోస్ తీయించుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఫ్లవర్స్తో ఆర్క్ తయారు చేశారు, దాని మీద లైటింగ్స్ పెట్టారు. చూడండి ఎంత బాగుందో. ఈ ఎంట్రన్స్లోనే చాలామంది నుంచొని ఫొటోస్ తీయించుకుంటున్నారు, అంత బాగుంది ఇక్కడ. నేను ఇక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాను, చాలా ఎంజాయ్ చేశాను, చాలా బాగున్నది ఇక్కడ. నేను ఇక్కడే ఫొటోస్ తీసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ గడిపేశాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా మొక్కలు చూపిస్తాను నేను, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్ షో పెడతారు కదా, చాలా రకాల ఫ్లవర్స్ పెడతారు, చాలా కలర్స్లో పెడతారు. ఇవి ఏ ఫ్లవర్స్ నాకు గుర్తులేదు, కానీ చాలా బాగున్నాయి కదా చూడ్డానికి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ప్రతి ఒక్క చోట ఫ్లవర్స్ పెట్టారు. ఈ ఫ్లవర్స్ని ముట్టుకోకూడదు, కానీ ఫొటోస్ తీయించుకోవచ్చు. కానీ ఫ్లవర్స్ కలర్స్ చూస్తుంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ డాల్ఫిన్ ఫౌంటైన్ ఉంది, అక్కడ కూడా ఫ్లవర్స్ పెట్టారు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ మీద కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు, చాలా ఫ్లవర్స్ పెట్టి. అక్కడ కూడా చాలామంది ఫొటోస్ తీయించుకుంటున్నారు. ఇక్కడ చాలా స్టాల్స్ పెట్టారు, కానీ మేము వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అయింది, అందుకని కొన్ని స్టాల్స్ అయితే కట్టేశారు. ఇక్కడ లోపల ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. ప్రోగ్రామ్కి వెళ్ళి చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు. మేము లోపలికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది, అందుకని చాలామంది వెళ్ళిపోయారు. ఇక్కడ చిన్న కామెడీ షో జరుగుతుంది. ఇంకా చాలా క్లాసికల్ డ్యాన్సెస్ కూడా జరుగుతున్నాయి.
వీళ్ళ డ్యాన్స్ చిన్న క్లిప్ పెట్టాను చూడండి. వీళ్ళ సాంగ్ పెట్టలేకపోతున్నాను ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి. కానీ వీళ్ళైతే చాలా బాగా డ్యాన్స్ వేశారు. ఇప్పుడు మనం ఇంకొన్ని మొక్కలు చూడడానికి వెళ్దాం. ఇప్పుడు నేను మీకు బోన్సాయి ట్రీస్ చూపిస్తాను. చాలా బాగుంటాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ చాలా బోన్సాయి ట్రీస్ ఉన్నాయి. ఇక 100కి పైగా బోన్సాయి ట్రీస్ ఉంటాయి అనుకుంటా. ఇక్కడ బోన్సాయి ట్రీస్ నేమ్స్, దాని సైంటిఫిక్ నేమ్, దాని ఏజ్ కూడా రాశారు. ఇక్కడ 50+ ఇయర్స్ బోన్సాయి ట్రీస్ కూడా ఉన్నాయి. 100 ఇయర్స్వి కొంచెం రేర్గా ఉన్నాయి కానీ 50+ చాలా ఉన్నాయి. నేను అప్పుడు ఫస్ట్ టైం అనమాట బోన్సాయి ట్రీస్ చూడడం. నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను, చాలా బాగున్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ నేను చూసిన అన్ని బోన్సాయి ట్రీస్ కవర్ చేశాను, మీరు కూడా చూడండి. మేము చూసుకోకుండా బోన్సాయి ట్రీస్ ఎగ్జిట్ నుంచి ఎంట్రన్స్ వరకు నడుచుకొని వచ్చాం. ఇక్కడ బోన్సాయి ట్రీస్ చరిత్ర రాశారు. బోన్ అంటే షాలో పాట్ అంట, సాయ్ అంటే ప్లాంట్ అంట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.